హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. మేక పొదుగు నుండి కోతి పాలు తాగితే ఈ మీడియాకు అతిపెద్ద హల్చల్ వార్త. ఆవుకు 2 తలల దూడ పుడితే రోజంతా సంచలన ప్రసారాలే. పుల్లయ్య పొలంలో 6 అడుగుల పొట్లకాయ పండితే సందడే సందడి. తిరుపతి లడ్డు కల్తీ కథ నుండి సింగయ్య యాక్సిడెంట్ వరకు ధారావాహిక కథనాలే కథనాలు. అనకాపల్లి నుండి పటాన్ చెరువు వరకు పారిశ్రామిక వాడలు మానవ కబేలాలుగా మారిన ఒక మూల వార్తలు తప్ప పతాక శీర్షికలకు నోచుకో. కోట్లాది మంది మన కష్టజీవుల సార్వత్రిక సమ్మెపై ఈ మీడియా స్పందన గురించి ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. కష్టజీవులారా, దేశంలో కోట్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో మిలియన్లలో కార్మికులు నిన్న జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. అసలు వీళ్ళు ఎందుకు సమ్మెలో పాల్గొన్నారు? సమ్మె అంటే ఒక సరదా కాదు, అదొక వినోద క్రీడ కూడా కాదు, ఒక హాబీ అసలే కాదు. ఓ కార్మికుడు ఒక రోజు సమ్మె చేయడం అంటే ఎంత కష్టమో ఆ నిరుపేద కష్టజీవులకే తెలుసు. వారి దృష్టిలో ఒకరోజు జీతాన్ని వదిలేసుకోవడం, ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవి దృష్టిలో నిజానికి అదో చిరు త్యాగం కూడా. వారి తాత ముత్తాతల తరం రక్త తర్పణలు ప్రాణాల అర్పణలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ సర్కార్ రద్దు చేసి లేబర్ కోడ్స్ తెస్తుంటే సమ్మెకు దిగారు. 8 గంటల పని దినాన్ని మోడీ నుండి చంద్రబాబు వరకు రద్దు చేస్తుంటే వారు సమ్మెకు దిగారు. ఇంకా ఉద్యోగ భద్రత, ప్రైవేటీకరణ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, స్కీమ్ వర్కర్ల రెగ్యులరైజేషను, ఆటో, మోటారు, ముఠా, హమాలి, భవన కార్మిక రంగాల అసంఘటిత రంగ సంక్షేమ బోర్డులు, ఇంకా జీతాలు, పెన్షన్లు వగైరా సమస్యల మీద సమ్మెకు దిగారు. ఇవి కార్మిక వర్గ మనుగడ సమస్యలుగా మారిపోయాయి. ఇది కార్మిక వర్గానికి జీవన్మరణ సమస్య. అంత ప్రాధాన్యత గల సమ్మెలో వాళ్ళు పాల్గొన్నారు. ఒక్కొక్క కార్మికుడు ఒక్కొక్క రోజు జీతాన్ని కోల్పోతూ సమ్మెలో పాల్గొన్నారు. ఆ జీతం త్యాగం చేసి సమ్మెలో పాల్గొనడానికి కారణాల గురించి సానుభూతిని ప్రదర్శిస్తూ మీడియా ప్రసారం చేస్తుందా? ఈరోజు ఛానల్స్ని, రేపటి దినపత్రికల్ని నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది కష్టజీవులైన మన కార్మిక వర్గ బాధ్యత. ఈ సమ్మె వల్ల రెక్కాడితే తప్ప డొక్కాడని నిరుపేద కార్మికులు నష్టపోయిన జీత నష్టం గురించి కూడా కనీసం పట్టించుకోకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టం గురించి ప్రచారం చేయొచ్చు. తద్వారా కార్మికులు దేశ అభివృద్ధికి వ్యతిరేకులనే ప్రచారం కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా కార్పొరేట్ మీడియా గురించి మాట్లాడుతుంది. దీనికి స్పష్టమైన వర్గ దృష్టి ఉంటుంది. దానికి లోబడ్డటువంటి వక్రబుద్ధిని అది ప్రదర్శిస్తుంది. దానిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక సందర్భం. మన శ్రామిక వర్గం ఈ నిశ్చిత దృష్టితో రేపు ఉదయం దినపత్రికలు చూసి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆశిద్దాం. సింగయ్య మృతికి ఈ మీడియా ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంది? సిగాచి పరిశ్రమలో మారణ హోమానికి ఇచ్చినటువంటి విలువేంది? ఈ పోలిక పెట్టి పరిశీలన చేయడాన్ని తులనాత్మక దృష్టి అంటారు. మన కష్టజీవులకు ఈ దృష్టి అవసరం. ఈ సార్వత్రిక సమ్మె వార్తల్ని కూడా ఈ దృష్టితో చూడాల్సినటువంటి అవసరం కార్మిక వర్గం ఉంది. ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా ఈనాటి కార్పొరేట్ మీడియా వర్గ స్వభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ చిన్న గమనిక, ఈ విమర్శ మీడియా వ్యవస్థ మీద తప్ప పాత్రికేయ వ్యవస్థ మీద కాదు. ఈ సమ్మెలో పాత్రికేయ రంగం కూడా భాగస్వామిగా ఉంది. పైగా అది నిష్పక్షపాతంగా సేకరించేటువంటి వార్తల్ని సైతం మీడియా యాజమాన్య వ్యవస్థ తొక్కిపట్టి పాక్షిక ప్రసారం చేస్తూ నియంత్రణ చేస్తున్నది. ఈ విమర్శ చిన్న స్థానిక పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లకు వర్తించదు. అవి ఉన్నందునే ఎంతో కొంత వాస్తవాలు దృష్టికి వస్తున్నాయి అనే పరిస్థితి కూడా ఉంది. ఇది ప్రధానంగా కార్మిక, శ్రామిక ఉద్యమ శ్రేణుల్ని ఉద్దేశించి చెబుతున్నది. ఇది మేధో బుద్ధిజీవుల కోసం కాదు. బ్రాడ్కాస్ట్ గ్రూప్స్లో భాగంగా అందరికీ రావచ్చు, వారు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తూ దయచేసి శ్రామికుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుందాం. ఆ శ్రామికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితిని అర్థం చేసుకుందాం. మన మీడియాలో తప్పకుండా చూపిద్దాం. థ్యాంక్ యూ.